నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. మహిళలు ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మదనపల్లి రోడ్డులోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వైన్ షాప్ను తొలగించాలంటూ గత 20 రోజుల నుండి మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. సంసారం ఉన్న ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన ఈ వైన్ షాప్ మాకు వద్దు అంటూ మహిళలు ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో మహిళలు అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరికి ఫిర్యాదు చేశారు. మహిళల ఫిర్యాదుపై స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ ఎక్సైజ్ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి మధుసూదన్, ఎక్సైజ్ శాఖ రాయచోటి సిఐ హిమబిందులు మద్యం షాప్ చుట్టుపక్కల ఉన్న స్థానికులను విచారించారు. ఇక్కడ వైన్ షాప్ తొలగించేందుకు తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ అధికారులకు మహిళలు తెగేసి చెప్పారు. గుడికి బడికి 100 మీటర్ల దూరంలో వైన్ షాప్ ఉండొచ్చని, ఇండ్ల మధ్య ఉండడం వంటివి తమ ఎక్సైజ్ శాఖ చట్టంలో ఎక్కడా లేదంటూ జిల్లా అధికారి మధుసూదన్ మీడియాతో చెప్పుకొచ్చారు. వైన్ షాప్ నిర్వాహకులను, కాలనీ వాసులతో తాము మాట్లాడడం జరిగిందని, ఇరువురి నుండి అభిప్రాయాలను సేకరించామని, నివేదికలను కలెక్టర్కు అందజేస్తామని ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి మధుసూదన్ తెలిపారు. రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాపర్. ఈ రోజు నుంచి ఈమె బాధ్యత అది తాపుతున్నారు పైన తాగకుండా చేస్తుంది ఈమె. మిగతాదంతా ఒకరికి నీకు ఇష్టం లేనంత మాత్రాన అది మీ అందరికీ. నమస్కారం. అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్, నా పేరు మధుసూదన్. ఇక్కడ మదనపల్లె మెయిన్ రోడ్లో బ్యాక్ సైడ్ గల శ్రీరామ్ నగర్ వీధికి రావడం జరిగింది. ఇక్కడి ఈ శ్రీరామ్ నగర్ వీధికి చెందిన కొందరు మహిళలు మన కలెక్టర్ సార్ గారికి నిన్న ఇక్కడున్న వైన్ షాప్ గురించి కంప్లైంట్ చేయడం జరిగింది. సారు ఏం చెప్పాడంటే, ఆ మహిళలతో మాట్లాడి వాళ్ళ సమస్యను తెలుసుకొని అవి రిజాల్వ్ చేయండి, మీ షాపును రూల్స్ ప్రకారం ఉంటే ఉంచనివ్వండి, అదర్వైజ్ రూల్స్కు వ్యతిరేకంగా ఉంటే షిఫ్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నేను, మా రాయచోటి SHO గారు అందరం కలిసి ఈ మహిళలతో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఈ షాపు అయితే ఏపీ ఎక్సైజ్ రూల్స్ 2024 ప్రకారము, ఖచ్చితంగా రూల్ 24 ప్రకారము ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకే ఉంది. ఈ షాపుకు మెయిన్ డోర్ వచ్చేసి మదనపల్లె, రాయచోటి టౌన్లో మదనపల్లె మెయిన్ రోడ్డుకు అభిముఖంగా ఉంటుంది. ఈ శ్రీరామ్ నగర్కు ఈ షాపుకు ఎలాంటి సంబంధం లేదు. శ్రీరామ్ నగర్కు ఎనికి భాగమే ఈ షాపు భాగం. దీనికి డోర్లు గిర్లు ఎనికికి ఏ ఒక్క కస్టమర్ కూడా ఈ వీధికి వచ్చే ప్రశ్నే లేదు. ఈ వీధికి ఈ షాపుకు పక్కన ఉన్న ఒక మహిళ ఏదో స్మెల్ వస్తూ ఉందని చెప్పింది. దాన్ని తీసేయమని, బాత్రూము తలుపులు బిగించమని ఆదేశించడం జరిగింది. ఈ షాపు వెనకాల ఒక డోర్ ఉంది, దాన్ని బంద్ డోర్ అంటే గేట్ ఇది, దాన్ని కూడా బంద్ చేసేసాము. ఇంకా వేరే ఇతర పైన కన్జంప్షన్ జరుగుతుంది అని కంప్లైంట్ చేశారు, అక్కడ కూడా జరగకుండా మేము నిరోధించడం జరిగింది. ఈ మహిళల యొక్క విజ్ఞప్తిని, 3 విజ్ఞప్తుల్ని పరిగణలోకి తీసుకున్నాము. ఆ మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు చెప్పిన పాయింట్లన్నీ SHO గారికి చెప్పి టోటల్గా వాళ్ళ గ్రీవెన్సెస్ను రిజాల్వ్ చేయడం జరిగింది. పైన మందు అనేది తాగరు, పైన మేము ఇచ్చినది లైసెన్స్ కింది దానికి. పైన మందు తాగితే కన్జంప్షన్ ఉంటే కేసు రాసి క్లోజ్ చేస్తాం. నివాసాల మధ్య పెట్టుకో అంటే మహిళల విజ్ఞప్తిని మాత్రము కన్సిడర్ చేస్తాము.